హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే ఈవినింగ్ 5:25కి అలా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటూ ఉన్నారా? శిల్పారామం అండి. హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంది కదా, అక్కడ శిల్పారామంకి ఆల్రెడీ డిసైడ్ అయ్యానమాట వెళ్ళాలని. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి తీసుకోవాల్సినవి. మార్నింగ్ వెళ్ళాలంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, సో అసలు వెళ్ళలేము. అందుకనేసి ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. సో ఈవినింగ్ వెళ్ళాను. చాలా ఐటమ్స్ సూపర్గా ఉన్నాయండి ఈసారి. ఒకసారి తప్పకుండా మీకు వీలైతే, హాలిడేసే కదా, వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. ఈవినింగ్ వెళ్తే సరదాగా అలా బోటింగ్ కూడా ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత మా బాబుని తీసుకెళ్ళానండి మెయిన్ శిల్పారామంకి. సో తనైతే బాగా ఎంజాయ్ చేశాడు. బోటింగ్ 2 times చేసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి. సాయంకాలం వెళ్తే కాస్త అలా చల్లగా గాలి వస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. అందులో పెద్ద క్రౌడ్ లేదండి, ఎందుకో మరి అంత హాలిడేస్కి ఊరికి వెళ్ళారేమో తెలియదు, కానీ పెద్దగా జనాలు కూడా కనిపించలేదు. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడైనా అంటే షాపింగ్ కోసమే కాకుండా ఇలాగా టైంపాస్ చేయాలి మంచిగా అనుకుంటే ఇక్కడ మనకి ఏవైనా కచేరీలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. మ్యూజిక్కి సంబంధించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వెళ్ళి సరదాగా అలా కాసేపు కూర్చొని చల్లగాలికి టైం స్పెండ్ చేసి రావచ్చు. నేనైతే యూజువల్గా షాపింగ్కి వెళ్తూ ఉంటాను, బట్ ఈసారి కాస్త చల్లగా బోటింగ్ చేద్దాము, కాసేపు అలా టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాను. కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా తీసుకోవడానికి వెళ్ళానండి. ఇప్పుడైతే ఎంట్రీ టికెట్ ఇక్కడ మనకి 60 రూపీస్ ఉంటుంది. మా ముగ్గురికి 180 రూపీస్ అయింది. అక్కడ చేంజ్ ఇస్తే 20 రూపీస్ కాయిన్ ఇచ్చారండి. మా బాబు అయితే ఇది నాకు కావాలి, నేను దాచుకుంటాను అని చెప్పాడు. సో తనకైతే కాయిన్ ఇచ్చేసాను. శిల్పారామము అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. యాక్చువల్గా మనము ఎప్పుడైనా ఇంకా పర్టికులర్గా మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలి అని ఐడియా లేనప్పుడు అలా సరదాకి వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళగానే వినాయక స్వామిది విగ్రహం ఉంటుందన్నమాట. వుడన్తో చేసింది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఒక మంచి ఫీల్ వస్తుందండి శిల్పారామంలో. అంటే షాపింగ్ మాల్లో అట్లా కమర్షియల్ ఫీల్ రాకుండా కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. నేనైతే చాలాసార్లు వెళ్ళానండి, బట్ ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. ఈసారి మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ ఒకసారి వెళ్దామమ్మా అని అంటూ ఉన్నాడు. ఎండలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కాబట్టి సాయంకాలం ప్లాన్ చేసుకోవచ్చు. నేను అందుకే యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో కూడా 5:30 అయింది అని చూపించాను. 5:25 అలా అయిందండి. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. సో నాకైతే 6:10కి అంతా చేరిపోయాం. అక్కడ పార్కింగ్ కూడా మనకి ఫెసిలిటీ ఉంటుంది. పార్క్ చేసుకొని ఇలా శిల్పారామంలోకి ఎంటర్ అవ్వచ్చు. యూజువల్గా అయితే మనం శిల్పారామంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. బోల్డని స్టాల్స్ ఉంటాయి. మనము రైట్ సైడ్కి ఎగ్జిట్ లాగా ఉంటుంది. బట్ నేనేంటంటే ఈసారి ఎప్పుడూ లెఫ్ట్ సైడే వెళ్తూ ఆ షాప్సే కవర్ చేస్తూ ఉన్నాను కదా, ఈసారి రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుదాము. బోటింగ్ అవన్నీ దగ్గరగా ఉంటాయండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళినట్టయితే మనకి ఎక్కువ దూరం నడవకుండా తొందరగా బోటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే క్యాంటీన్ కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ నుంచే నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఇలాగా మనకి ఏవైనా ఇంటికి సంబంధించినవి పూజా రూమ్కి పైన ఇలాగా ఆర్చ్ లాగా పెట్టుకోవాలన్నా ఈ వుడెన్ పీసెస్ అన్నీ కూడా మనకి అమ్మవారి వాళ్ళతో వచ్చినవి, అలా విగ్రహాలు, రకరకాల దేవతామూర్తులతో వచ్చిన విగ్రహాలు, తర్వాత బోల్డన్ ఉంటాయండి. ఇంకా మనకు నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న తర్వాత దానికి పాలిష్ చేసి అలాగా చేసిస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ బోటింగ్కి వెళ్ళామండి. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంతకంటే తక్కువ ఉండదు కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే బోటింగ్కి వెళ్ళకముందే ఇంకా లైటింగ్ పోతుంది కదా అని ఈ కొండలన్నీ చూపించానండి. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లోనే ఈయన పెట్టుకొని ఉంటారు. ఈ కొండలన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. శిల్పారామం అయితే నేను ష్యూర్గా చెప్పగలను, కొండలన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉంటాయి. పగలకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఆయనతో షేర్ చేశారు నాతో. ఒకసారి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడైతే బోటింగ్కి వచ్చామండి. చల్లగాలికి బోటింగ్ బాగా అనిపిస్తుంది. అందులోనూ ఎండాకాలం కదా, వాటర్లో అలా వెళ్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. మనందరికీ దగ్గరే కదండి శిల్పారామము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వెళ్ళచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందరికీ దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి వెళ్ళినట్టయితే పెద్దగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పాలంటే, చాలా తక్కువ ప్రైస్లో
మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీల్ అయితే కలుగుతుందండి, అదొకటి చెప్పగలను. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మామూలుగా జనరల్గా అయితే ఎక్కువ ప్రైస్ పెట్టి ఏదో పెద్ద పెద్ద రిసార్ట్స్ అవి ఇవి వెళ్తేనే మనము ఎంజాయ్ చేసినట్టు అని అనుకుంటూ ఉంటాము. బట్ అలా ఏం కాదండి, మన మనసులో ఉండాలి. ఏదైనా కూడా ఎంజాయ్ చేయాలి, ప్రతి మినిట్ని మనము ఆస్వాదించాలి అని అనుకుంటే ఎక్కడున్నా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అదొక చిన్న విషయం మనందరం నేర్చుకుంటే నిజంగా అండి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా హ్యాపీగా నడుస్తుందని చెప్పచ్చు. బోల్డని జ్ఞాపకాలు కూడా మనం పెట్టుకున్నట్టు అవుతుంది. ఇలాగా బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న రౌండ్ మాత్రమే వేయడానికి ఉంది. నెమ్మదిగా వెళ్తూ ఉన్నామండి, పెద్ద రష్ లేదు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని తొందర పెట్టలేదన్నమాట. నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. నేనైతే తప్పకుండా షూట్ చేస్తానండి, ఎందుకంటే ఈ మంచి మంచి మెమోరీస్ నాకు ఉండాలని స్పెసిఫిక్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ ఎలాగో ఉంది, అందులో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే రేపు పొద్దున నేను చూసుకోవడానికి కూడా ఒక మంచి మెమొరీ అనేది నాకు ఉంటుంది. అందుకనేసి ప్రతిదీ కూడా ఎక్కడైనా బయటికి వెళ్తే చిన్నది పెద్దది ఏం లేదండి, దేన్నైనా నాకు నచ్చింది అయితే షూట్ చేస్తూ మీకు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇలా వెళ్ళడం నచ్చినట్టయితే వెళ్తారు కదా, హెల్ప్ అవుతుంది అనేసి. ఇక్కడైతే చుట్టూ మనకి అసలు శిల్పారామంలో ఉన్నట్టు, ఇలా హైదరాబాద్లో ఉన్నట్టు ఫీల్ ఉండదన్నమాట. చుట్టూ బోల్డని పెద్ద పెద్ద చెట్లు, తర్వాత గుడిసెల్లాగా కనపడుతూ ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అవన్నీ చూస్తే మనకి ఒక మంచి ఫీల్ వస్తుందన్నమాట. వాటర్ అయితే కొంచెం డర్టీగానే ఉన్నాయండి, మెయింటెనెన్స్ అంత లేదు. ఓకే మరి ఆ స్మెల్ వచ్చేలాగా ఏం లేదు, కానీ చూడ్డానికైతే కాస్త డర్టీగానే ఉన్నాయి వాటరు. బ్యాడ్ స్మెల్ అలా అయితే ఏం రావట్లేదు. బోటింగ్ ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశారేమో అని అనుకుంటూ ఉన్నా. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు బోటింగ్ అయితే క్లోజ్ చేశారండి, మరి నాకు ఐడియా లేదు కంప్లీట్గా. ఇలాగ చుట్టూ చెట్లు అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు మొక్కలన్నీ కూడా. గులాబీ మొక్కలు, రకరకాల పూల మొక్కలు అన్నీ వేశారనమాట. చాలా బాగున్నాయి. గార్డెన్ అంతా కూడా ఇంకా ఎవరిని వెళ్ళనీయకుండా గ్రాస్ అంతా కూడా పెంచుతూ ఉన్నారండి అక్కడ. చాలా బాగుంది గ్రీనరీగా. ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఈ పచ్చదనం చూస్తే మనకి చెప్పలేనంత ఆనందం వస్తుంది కదా నిజంగా అసలు. ఇంకా బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్క వ్యూ ఇలా చూస్తే కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి, ఏదో కేరళకు వెళ్ళిన వ్యూ లాగా. చిన్న చిన్నవండి అంతే, మనం ఫీల్ అయితే ఏదైనా కూడా హ్యాపీనే, అందులో హ్యాపీనెస్ చూసుకోవచ్చు. ఇలాగ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాని కింద వెళ్తూ ఉన్నాము. ఇక్కడ గడ్డి చామంతి ఉందండి, అసలు ఎంత ఉందంటే ఆ పక్క చాలా ఈజీగా పెరుగుతూ ఉందన్నమాట. ఆ వాటర్ ఇంకా దగ్గరలో ఉంది కదా. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి గడ్డి చామంతికి. చామంతి అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. బట్ అంటే చాలామంది కేర్ చేయం మనం, ఎందుకంటే అవి పిచ్చి మొక్కలాగా పెరుగుతూ ఉంటాయి కదా. స్పెసిఫిక్గా వాటిని పెంచుకోవడానికి ఇష్టపడం అనమాట. కానీ నాకైతే చాలా నచ్చుతాయి. అవి ఇంట్లో వాటర్లో కూడా పెంచుకోవచ్చు అంట. నేను ఒక చోట చూశాను అనమాట. వాటి కోసం నర్సరీలో వెతుకుతూ ఉన్నాను కానీ బట్ నాకు ఎక్కడ దొరకట్లేదు. అక్కడ ఇలాగా బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారండి. అక్కడ ఒక స్టేడియం లాగా, అంటే ఒక స్టేజ్ లాగా ఉంటుంది శిల్పారామంలో. ఆ స్టేజ్ మీద ఏవైనా సంగీతానికి సంబంధించిన రిలేటెడ్ కొన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు. అవి వింటూ ఉంటే ఎంత బాగుందో, అలాగా వాటర్లో బోటింగ్ చేస్తూ ఆ పాటలు వింటూ ఉంటే చాలా బాగుండిందండి అసలు. ఇక్కడ మనకి దేవగన్నేరు ఉంటుంది కదా, అందులో ఒక మంచి పింక్ షేడ్లో రెడ్డిష్ పింక్ లాగా వచ్చాయి ఆ ఫ్లవర్స్, అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న క్యాంటీన్ కూడా ఉందండి, బట్ ఫుడ్ ఏముంది అనేది నాకైతే తెలీదు. పాప్కార్న్, స్వీట్ కార్న్ ఉన్నట్టున్నాయి, ఇంకేమైనా ఉండొచ్చు. నేనైతే శిల్పారామంలో ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయట్లేదండి, ఎందుకంటే ఒకసారి ఇప్పుడు చాట్ అలా తీసుకున్నాం. అంటే ఇప్పుడు మేము రైట్ సైడ్లో వెళ్ళాం కదా, ఫస్ట్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మనకి చాట్ అలాంటివన్నీ స్టాల్స్ ఉన్నాయి. బట్ నాకు నచ్చలేదన్నమాట. బజ్జీలు కూడా ఇంతకుముందు తీసుకున్నాం, అవి కూడా నచ్చలేదు. అందుకనేసి మేము ఇంటి నుంచే, దట్టు మనకి సమ్మర్ కదా, ఫుడ్ పాయిజన్ అనేది ఈజీగా జరుగుతుందండి. ఫుడ్ అనేది స్టాగ్నెంట్ కొంచెం అట్లా స్టోర్ చేసి పెట్టాము కొన్ని అవర్స్గా అంటే ఖచ్చితంగా అది పాడవుతుంది.
అందుకనేసి నేను స్పెసిఫిక్గా టీ చేసుకొని వెళ్ళాను. ఆ తర్వాత పఫ్ అనేది మా ఇంటి దగ్గర బేకరీ ఉంది, అక్కడ పఫ్స్ ఇంకా మా బాబు అడుగుతుంటే పఫ్స్ కూడా తీసుకెళ్ళాము. మంచిగా ఎంజాయ్ చేసాము. వెళ్ళిన తర్వాత బోటింగ్ అయినాక కాస్త స్నాక్స్ తినేసి ఇలాగా కుండలు చూపిద్దామని అనుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ కుండలు ఉంటే మటుకు మన వీడియోలో కంపల్సరీ డీటెయిల్గా చూపించాలనుకున్నాను. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కుండలు ఉన్నాయి. బ్లాక్ అంటే కాల్చుంటారు కదా కుండలు, మట్టి కుండలు, అలా బ్లాక్వి ఉన్నాయి, అలాగే మట్టివి ఉన్నాయి అన్నమాట. ఈ రెండిట్లోనూ మనం వండుకోవచ్చండి. బ్లాక్ ఏంటంటే మనకి రెడ్ కలర్ కుండలు ఉన్నాయి కదా, వాటితో పోలిస్తే కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. అవి ఎక్కువ కాలం వస్తాయని చెప్పాలంటే. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, రకరకాల సైజెస్లో ఉన్నాయండి. వీళ్ళ దగ్గర నేను ప్రతిదీ ప్రైస్ అనేది కనుక్కున్నాను. నేను కూడా బోల్డ్ అనేది తీసుకున్నాను. మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ కడాయి టైప్ ఉన్నాయి, తర్వాత ఫిష్ కర్రీ వండుకోవడానికి వెడల్పుగా ఉన్నాయి, తర్వాత బిర్యానీస్ చేసుకోవడానికి బోల్డ్ అంత పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. ఇట్లాగా వాటర్ పెట్టుకోవడానికి చిన్న చిన్న కూజాల్లాగా కూడా ఉన్నాయి. అంటే మనం కుండలు వాడము అనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. వీటికి విత్ లిడ్ అండి, అన్నీ కూడా కడాయికి మాత్రం తప్ప ఇంకా అన్నిటికీ విత్ లిడ్. మనము లిడ్ వాళ్ళు చూసి ఇస్తారు, సైజుని బట్టి మనకి ఇస్తారు. వీళ్ళ దగ్గర మనకి పెరుగు తోడేసుకోవడానికి చిన్న చిన్న కుండలు ఉన్నాయండి. 100 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఇంకా 100 నుంచి సైజుని బట్టి అనమాట. ఇదైతే 1.5 kg మనం రైస్ చేసుకోవచ్చు అంట. 400 చెప్తూ ఉన్నారండి. విత్ లిడ్తో వస్తుంది, బట్ బార్గెన్ చేయొచ్చు మనం, అదైతే ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్పిన దానికి చాలా వరకు తగ్గిస్తూ ఉన్నారు. అడిగి తీసుకోవడమేనండి. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ది 2.5 kg రైస్ పడుతుందంట. చాలా పెద్ద సైజ్ అండి. మీకు వీడియోలో ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో లేదో తెలీదు, చాలా హెవీ వెయిట్ ఉంది. విత్ లిడ్తో వస్తుంది. 800 అని చెప్తూ ఉన్నారు, కానీ ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి వెడల్పుగా ఉందన్నమాట, అది కూడా అంతే 800 రూపీస్ అని చెప్పారు. ఈ పెద్ద వాటికి కూడా లిడ్ వస్తుందండి. ఇక్కడ లిడ్స్ అన్ని కూడా ఇలా సపరేట్ పెట్టుకున్నారు, దేనికి దానికి మ్యాచ్ చేసి ఇస్తారనమాట. నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి మళ్ళీ అంటించాలి. కర్రీ చేస్తావు కదా, ఆయిల్ వేస్తావు కదా, ఫస్ట్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి అంటే సిమ్లో పెట్టాలి. నిదానంగా ఎక్కకుండా వేడి. ఓకే, ఏం రోజులు ఉన్నాయి ఏం కాదు అట్లా. మన సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు కూడా చెప్పారు కదండి, ఇలాగా కుండలు పగిలిపోతున్నాయి అనేసి. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కుండలు మంచి క్వాలిటీ అన్నా అయ్యకుండకపోయిండొచ్చు, లేకపోతే మంచి క్వాలిటీ ఉన్నా ఎందుకు పగులుతున్నాయి అంటే ఫస్ట్ కుండ యూస్ చేసే ప్రాసెస్ అనేది తెలుసుకోవాలండి. మనకేంటంటే ఏ కుండనైనా తీసుకున్న మట్టి కుండలు 24 hours వాటర్లో సోక్ చేసి ఉంచి తర్వాత నెక్స్ట్ డే తీసి అందులో మంచినీళ్ళు వేసి మరిగిచ్చి పడేయాలన్నమాట. తర్వాత ప్రతిసారి యూజ్ చేసుకునేటప్పుడు అందులో ఫస్ట్ ఆయిల్ కానీ ఏదైనా మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏదైనా మనము వేసి తర్వాత వేడి చేయాలన్నమాట. అది నెమ్మదిగా వేడెక్కాలండి, సడన్గా వేడెక్కితే పగిలిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు యూజ్ చేసినా కూడా అదొక చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇక్కడ సిరామిక్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మనకి బయట మ్యాక్సిమం దొరకవు అన్నమాట, కొన్ని యూనిక్ ఉంటాయి. అవి మనం శిల్పారామంలో కొంచెం అటు ఇటుగా ప్రైస్ పెట్టి తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది చిన్న జార్ సిరామిక్ది, ఇదైతే 450 అండి. చాలా బాగుంది, అంటే డిజైన్ చాలా నచ్చింది. ఆ తర్వాత ఇది మనకి చిన్నగా లోతుగా ఉన్న ప్లేట్ టైప్లో ఉంది. ఇదైతే మనకి 300 రూపీస్ అంటండి ఈచ్ ప్లేట్. సిరామిక్ది చాలా వెయిట్ ఉంది. నార్మల్గా కొన్ని సిరామిక్ ఐటమ్స్ స్పెసిఫిక్గా కాస్ట్లీనే ఉంటాయండి ఎక్కడ చూసినా కూడా. ఇందులో మనకి ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది, చాలా బాగున్నాయి అసలు. డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఎవరైనా ఎస్పెషల్లీ ఇలాగ సిరామిక్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటే కనుక శిల్పారామం ద బెస్ట్ అండి. ఇంకా ఆల్ టైమ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. అలాగే ఇది చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగుంది. మనం ఏమైనా నట్స్ అలా పెట్టుకొని కౌంటర్ టాప్ మీద కిచెన్లో పెట్టుకున్నా, ఓపెన్ షెల్ఫ్లో పెట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనము ఓవెన్ సేఫ్ అంట, డిష్ వాషర్ సేఫ్ అంట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నదైతే సర్వింగ్ బౌల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే 650 చెప్పారండి. ఇందులో ఇంకా బోలెడ్ అనేది డిజైన్స్ ఉన్నాయి. నేను 1-2 అలాగా ఐడియా కోసం చూపించాను అనమాట. కొంచెం పెద్ద సైజు ఉంటే 100-200 అలా ఆ ప్రైస్ సైజుని బట్టి ఉంటుందండి. ఇందులో రకరకాల షేడ్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 550 రూపీస్ అండి.
ఇంకా మల్టీపర్పస్ ఇదైతే నాకు తెలిసినంత వరకు మనము సర్వింగ్ బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మైక్రోవేవ్ సేఫ్ అని చెప్తూ ఉన్నారు. 1250 డిష్ వాషర్ సేఫ్ అని చెప్తూ ఉన్నారు. మీరు కనుక్కొని తీసుకోండి ఒకవేళ క్లారిటీ లేకపోతే. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 1250 అని చెప్పారండి. ఏదైనా కూడా ప్రైస్ అనేది వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు శిల్పారామంలో, బట్ ఖచ్చితంగా బార్గెయిన్ చేయొచ్చు, చాలా వరకు తగ్గుతారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా స్పూన్ రెస్ట్లు అనమాట. ఈ రెండు కూడా ఒకటి చూపించింది 150, ఇదైతే 250 అండి. ఇందులో నాకు ఎల్లో కలర్ కావాల్సి ఉండింది, ఎల్లో కలర్ లేదనమాట, అందుకని తీసుకోలేదు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే స్పెసిఫిక్గా ఓన్లీ సర్వింగ్ బౌల్స్ అనమాట. అంటే ఓవెన్లో కానీ పెట్టలేము, కుక్ చేయలేము స్టవ్ మీద పెట్టి. ఇదైతే 650 అండి. మనకి కుక్ చేసుకోవడానికి ఇది సరిపోదన్నమాట, ఓన్లీ సర్వింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే బోల్డ్ అని షేడ్స్ ఉన్నాయి, అసలు చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. క్రాకరీ యూనిట్కి ఎక్కువ స్పెండ్ చేసేటైతే, ఎక్కువ షాపింగ్ చేయాలి అని అనుకునేటైతే మటుకు ఇక్కడ అంటే ఎగ్జిబిషన్ టైము, పర్టికులర్ ఫెస్టివల్ సీజన్ అలా ఏం లేదు, ఎప్పుడు కూడా ఇక్కడ స్టాక్ అనేది ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ చిన్న మామూలుగా పాట్, ప్లాంటింగ్ పాట్, అదైతే 250 చెప్పారండి. నాకైతే అది కూడా ఎల్లో కలర్ కావాల్సి ఉంది, బట్ దొరకలేదన్నమాట. ఇవి మనకి బయట ఉన్నాయి కదండి, పెద్ద సైజులో ఉన్న పాట్స్ అయితే 1050 చెప్పారండి. ఇంకా చిన్నవి దాన్ని బట్టి కొంచెం కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది. ఏవైనా కూడా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫిక్స్డ్ ప్రైస్ ఎక్కడా ఉండదండి ఇక్కడ శిల్పారామంలో, ఖచ్చితంగా బార్గెయిన్ చేయొచ్చు, చేయాలి కూడా అనమాట. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తూ ఉంటారు, బట్ మనం కొంచెం తెలుసుకొని షాపింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కట్లరీ పెట్టుకోవడానికి చిన్న హోల్డర్స్ లాగా అనమాట, చాలా బాగున్నాయి, అసలు సూపర్ క్యూట్ ఉన్నాయండి. చిన్నదైతే 250 చెప్పారు, పెద్దది 350 చెప్పారు. ఇందులో కూడా నాకైతే ఎల్లో కలర్ కావాల్సి ఉంది, బట్ నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్ళాను, అందులోని శిల్పారామంలో బోల్డ్ అని స్టాల్స్ ఉంటాయండి, మనం అన్నీ చూసుకొని కంపేర్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ జాడీ అయితే 150 చెప్పారండి. ఇక్కడ మనకి గార్డెనింగ్ కోసము డెకరేషన్ పర్పస్కి ఇలా చిన్న చిన్నవి ఉంటాయి, మనము ఇంట్లో కూడా ఏవైనా ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు డెకోర్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, కుండీలో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈచ్ పీస్ 50 రూపీస్ అని చెప్తూ ఉన్నారు. నేను ఇంతకు ముందు తీసుకున్నప్పుడు అక్కడ సేమ్ అలాంటివి ఒక ఎగ్జిబిషన్లో 30 రూపీస్కి తీసుకున్నానండి. ఇట్లాగా మనకి బెల్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ బెల్స్, ఇవన్నీ కూడా సిరామిక్ ఐటమ్స్. ఇక్కడ సిరామిక్ చాలా చాలా బాగుంటాయండి. చాలామంది ఒకటే ఏమంటారంటే శిల్పారామంలో చాలా కాస్ట్లీ అంటారు, కానీ నిజంగా అది నిజమే, బట్ మనం బార్గెయిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడున్న పీసెస్ స్పెషల్గా ఉన్న కొన్ని ఐటమ్స్ మనకు బయట అసలు దొరకవు అనమాట, ఎంత వెతికినా దొరకవండి. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ కావాలి అని అనుకున్నప్పుడు శిల్పారామంకి వెళ్ళే తీసుకుంటానమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ హ్యాంగింగ్ బుట్ట 80 రూపీస్ అంటండి, ఎంత బాగుందో అసలు, సూపర్ క్యూట్ ఉంది. ఏవైనా గిఫ్టింగ్ పర్పస్కి అలా యూజ్ చేయొచ్చేమో, మేబీ ఏవైనా పెట్టి ప్యాక్ చేసి అలా ఇవ్వచ్చు. పైన ఉన్నాయి కదా క్లిప్స్ అయితే 120 రూపీస్ చెప్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అంటే మెయిన్ రీజన్ ఎకో ఫ్రెండ్లీ అండి. వాటికి కొంచెం ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పెట్టా కూడా తప్పైతే ఏమీ లేదు. దానివల్ల మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి. వీటికి కొంచెం ప్రైస్ అయితే అటు ఇటుగా పెట్టినా మనకి మంచిదే అని చెప్తాను నేనైతే. ఇవన్నీ స్పెసిఫిక్గా మనకి శిల్పారామంలో చాలా బాగా దొరుకుతాయి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే హ్యాంగింగ్ పాట్ తీసుకున్నాను, ఫైనల్గా చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చిన్న చాట్ అయితే 50 రూపీస్ చెప్పారు. ఈ బుట్ట ఇవన్నీ 50, 80 అలా ఉన్నాయండి ప్రైజెస్, 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అసలు, చూడ్డానికి ఎంత బాగున్నాయో. చీకటి అయిపోయింది కదా, నేను వీలైనంత వరకు నా కెమెరాలో షూట్ చేశానండి. లైటింగ్ అక్కడ చాలా తక్కువగా ఉంటుంది శిల్పారామంలో, చిన్న చిన్న లైట్సే పెట్టుకొని ఉంటారు స్టాల్స్ ముందు, సో వీలైనంత కవర్ చేశాను. ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్కతో చేసినవి, ఆర్టిస్టిక్గా చాలా బాగున్నాయి అసలు. ఈ పెద్ద పెద్ద బుట్టలు చూసారా, ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు, చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇలాంటివి మెటీరియల్తో తయారు చేసినవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు కదా, ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట.
ఇక్కడ ఇంకొక వైపుకి వస్తే మనకి సిరామిక్ ఐటమ్స్ అన్నీ ఒక 7 నుంచి 8 స్టాల్స్ ఉంటాయండి వరుసగా. బట్ ఒక స్టాల్ నుంచి ఇంకో స్టాల్కి వెళ్తే ప్రైజెస్ ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారనమాట. మనం ఓవరాల్గా చెక్ చేసుకొని తర్వాత ఫైనల్గా షాపింగ్ చేయాలండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను నిజంగా. అందుకనేసి లాస్ట్ టైం వెళ్ళిన స్టాల్కే వెళ్ళి అదే ప్రైస్కి మళ్ళీ ఒక చిన్న జార్ తీసుకోవాలి అని ఉన్నింది. అదే ప్రైస్ చెప్పి తీసుకున్నాను. ఆయన అయితే నా లాస్ట్ టైం చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పారు. ఇది స్పూన్ రెస్ట్ అండి, బాగుంది. బట్ ఆయన ఏంటంటే ఇది 300 అరౌండ్ అలా చెప్పాడనమాట ప్రైస్. నాకు చాలా ప్రైజీగా అనిపించింది, అందుకనే తీసుకోలేదు. తగ్గుతారు ప్రైస్, మరీ టూ మచ్గా తగ్గరు కదా. అది ఎంత తగ్గినా కూడా కొంచెం వర్త్ కాదేమో అని అనిపించింది, అందుకనేసి తీసుకోలేదు. ఈ ఎల్లో కలర్ డిజైన్తో ఉన్నవన్నీ కూడా నా కిచెన్లో ఉన్నాయి, అందుకనేసి ఇవే చూస్తూ ఉన్నాను. కట్లరీ హోల్డర్ ఒకటి చెక్ చేస్తూ ఉన్నాను కదా, ఇది ఒకటండి. ఇది చాలా నచ్చింది. వాళ్ళైతే 450 చెప్పారండి. అది ఇనిషియల్గా చెప్పింది. నేను ఎంతకు తీసుకున్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది మనకి ఆయిల్ జార్స్ అనమాట, ఆయిల్ డిస్పెన్సర్స్. బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి నాకైతే ఇది 550 చెప్పాడనమాట. ఎంతకి ఇచ్చాడు అనేది లాస్ట్లో చెప్తాను. బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి. అవైతే డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 450 చెప్పారు. 400కి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఎంత ప్రైజీగా చెప్తారంటే అసలు దాంట్లో సగానికి సగం తక్కువ అడగాలండి. అదైతే మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట శిల్పారామంకి వెళ్ళినప్పుడు షాపింగ్కి. ఈ చిన్న జాడీ చూపిస్తున్నాను కదా, ఇదైతే 250 చెప్పారండి. నేను రీసెంట్గా నాచారంకి వెళ్ళినప్పుడు గోవింద టెర్రకోటలో చూపించాను కదా, అక్కడ జాడీలు చాలా తక్కువ ప్రైస్. మీరు జాడీలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్ పడతాయి. బట్ స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్ చెప్పాను కదా శిల్పారామంలో మాత్రమే ఉంటాయి. అలాంటివి కొంచెం మనం ప్రైస్ పెట్టైనా ఇక్కడ తీసుకోవచ్చు. కానీ జాడీలు అవన్నీ కూడా ఇక్కడ చాలా ప్రైస్లో ఉంటాయి. ఎంత తగ్గించినా కూడా ప్రైస్ ఎక్కువగానే చెప్తారండి. మట్టి పాత్రలు ఎస్పెషల్లీ శిల్పారామంలో తీసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీలో ఉంటాయి. రోడ్ సైడ్ తీసుకొని రిస్క్ చేయడం కంటే ఇక్కడ తీసుకోవచ్చండి. నేను ఇంతకుముందు వీడియోస్లో ఒకసారి రోడ్ సైడ్ చూపించాను, అవైతే చాలా వరకు తీసుకున్న వాళ్ళవి పేలిపోయాయి అని చెప్పారు. సో అందుకనేసి శిల్పారామం అయితే ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇక్కడ తీసుకున్నాను కూడా, ప్రీవియస్ ఇయర్స్లో యూస్ చేస్తూ ఉన్నాను, ప్రాబ్లం రాలేదు. నా షాపింగ్ అయితే అయిపోయిందండి. 5:30కి బయలుదేరాం కదా, 8:45కి అలాగా షాపింగ్ ముగించుకొని రిటర్న్ బయలుదేరిపోయాము. 9:30కి అంతా ఇంట్లో ఉన్నామండి. ఇంటికి వచ్చి ఇంకా చపాతీ చేసేసి డిన్నర్ చేసేసాము. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 450 చెప్పారు. నేనైతే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇంకొకటి ఆయిల్ డిస్పెన్సర్ ఉంది కదా, ఇది 450 చెప్పారు. ఆయిల్ డిస్పెన్సర్ ఏమో 550 చెప్పారండి. ఆ రెండు కలిపి నేను 550కి తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది విజిల్ అన్నమాట. వాటర్ వేసి ఊదచ్చు, భలే వస్తుంది సౌండ్. రియల్ పక్షులు అరుస్తూ ఉంటాయి కదా, అలాంటి సౌండ్ వస్తుంది. 50 రూపీస్కి తీసుకున్నాను. సిరామిక్ దండి అది కూడా. ఇప్పుడు నేను చూపించేవన్నీ సిరామిక్వి ఇవి. ఈ చిన్న స్టోరేజ్ కంటైనర్ ఉంది కదా, ఇది నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను. 2 తీసుకున్నానండి. ఆ స్టాండ్లో ఇంకొకటి పట్టే ప్లేస్ ఉందన్నమాట. టీ వేసుకోవచ్చు కదా, టీ పౌడరు, అందుకనేసి ఇంకోటి తీసుకోవాలని అడిగితే లాస్ట్ టైం నేను 150కి తీసుకున్నాను. బట్ ఈసారి ఆయన 200 చెప్పాడు. ఇది నేను లేదు నీ దగ్గరే తీసుకున్నానని చెప్పి 150కే తీసుకున్నానండి. ఇది ఆయిల్ డిస్పెన్సర్. అన్నీ కూడా సేమ్ డిజైన్లో ఉండాలని తీసుకున్నాను నేను. ఈచ్ వన్ ఇది అసలు 550 చెప్పారు. బట్ కట్లరీ హోల్డరు 450, ఇది 550 చెప్తే రెండు కలిపి 550కి వచ్చాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ప్రైజెస్ అనేవి ఎంత ఎక్కువగా చెప్తారో బార్గెన్ చేసుకోవాలి మనమైతే. ఇక్కడ మట్టి పాత్రలు కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, మనకి పెరుగు తోడు వేసుకుంటే కుండలో ఆ టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి ఈ మట్టి చిన్న కుండలాగా ఉండేది తీసుకున్నాను అన్నమాట. జస్ట్ 1/2 లీటర్ పాలు పడతాయి విత్ లిడ్. ఇదైతే నాకు 100 రూపీస్కి ఇచ్చారండి. అంటే వాళ్ళు 150, 180 అలా చెప్తారు, మనం బార్గెన్ చేసుకోవాలి. కొంచెం మనము చీకట్లో వెళ్ళినట్టయితే కాస్త గమనించుకొని తీసుకోవాలి. కొన్ని చిన్న చిన్న క్రాక్స్ వచ్చి ఉండొచ్చు, ఏమైనా చిన్న డ్యామేజెస్ ఉండుండొచ్చు. మనం వాళ్ళు అయితే మనకు ఆప్షన్ ఇస్తారు, మీరే తీసుకోండి అంటారు. మనం చెక్ చేసి తీసుకోవడం బెటర్ అనమాట.
ఇదొకటి పాలు తోడేసుకోవడానికి తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే కంప్లీట్గా బ్లాక్ కలర్ అండి, మొత్తము కాల్చినదనమాట కుండ. చాలా బాగుంది, సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఇందులో 1 లీటర్ వరకు మనము పెరుగు తోడు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను విత్ లిడ్తో చెప్తూ ఉన్నానండి ప్రైజెస్. ఇదైతే నేను 150కి తీసుకున్నానండి. 200 చెప్పారు, 150కి తీసుకున్నాను. కొంచెం 1, 2, 3 అలా తీసుకున్నట్టయితే వాళ్ళు ప్రైస్ అనేది ఈజీగానే తగ్గిస్తారు. సింగిల్ పీస్ తీసుకున్నట్టయితే కష్టం. ఇది ఎగ్జాక్ట్ లిడ్ అయితే లేదనమాట, ఉన్న వాటిలో ఒకటి అడ్జస్ట్ చేసి నేను తీసుకున్నాను. బ్లాక్ కలర్ది ఎగ్జాక్ట్గా లేదు, ఇదే లాస్ట్ పీస్ అని చెప్పారండి, అందుకనేసి నేను ఇంకా కొంచెం అటు ఇటుగా ఉన్న తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే పప్పు వండుకోవడానికి, చికెన్ గ్రేవీ కర్రీస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సాంబార్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. 1 kg వరకు చేసుకోవచ్చు ఏదైనా కూడా, చాలా బాగుంది. ఇదైతే నేను 350కి తీసుకున్నానండి. వాళ్ళైతే 450 అలా చెప్పారు, నేను 350కి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అసలు. ఈ ఫినిషింగ్ మనకి బయట ఉండదండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నేను కంప్లీట్గా మట్టి పాత్రలు ఎలా యూజ్ చేయాలి, ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా వీడియో పోస్ట్ చేశాను. అది తక్కువ టైం లిమిట్లోనే ఉంది. మీరు ఒకవేళ వీలైతే తప్పకుండా ఆ వీడియో చెక్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత ఇది హ్యాంగింగ్ పాట్ అని చెప్పచ్చు, అంటే డైరెక్ట్గా దాంట్లో మొక్క వేయలేం, కానీ ఒక పాట్ని మొక్క వేసి ఇందులో పెట్టుకొని హ్యాంగ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. మా వారైతే ఎక్స్పెషల్లీ ఇది చాలా ఇంట్రెస్ట్ చూపారండి. 150కి తీసుకున్నాను, 250 చెప్పారు. చాలా బాగుంది యాక్చువల్గా. 150నో 180నో పడినట్టుందండి ప్రైజ్. చాలా బాగుంది. యాక్చువల్గా మా వారు ఎందుకు తీసుకున్నారంటే, ఏమైనా పిచ్చుకలు వచ్చి చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుంటాయి, వాటికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నారనమాట. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.